వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్. ఈ వారం మన ఉస్నాబాద్ అంగడిలో ఉన్నామండి. ఉస్నాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడి అనేది జరుగుతుంది. దీని టైమింగ్ వచ్చేసి 9 గంటల నుంచి 2 గంటల దాకా జరుగుతుంది. దీని టైమింగు ఉస్నాబాద్ మండలం, మన సిద్దిపేట డిస్టిక్ అండి. ఇది తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్. ఇది ఈ వారం జీవాలు బాగా తక్కువ రావడం జరిగింది అంగడిలోకి. ఓకే అండి, మనం అంగడిలోకి వెళ్ళి వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. పిల్లలు కూడా బాగా తక్కువ వచ్చినాయి, గుళ్ళు తక్కువ వచ్చినాయి. సరే, వచ్చిన వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అన్న, ఎన్ని పోతులు తెచ్చినావు అన్న? 7 పోతులు 2 మరకలు. 7 పోతులు 2 మరకలా? ఎంత అంటే గుత్త చెప్తున్నావా? ఎంత చెప్పినావు అన్న? 90,000 95,000? 95,000 7 పోతులు 2 మరకలా? అంటే ఈచ్ వన్ దగ్గర 10,000 కూడా చెప్పింది. ఇవి మేకపోతులు ఇవి. కొద్దిగా సరే, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన రేట్లే, ఫైనల్ రేట్లు ఏం కావు. 95,000 గుత్త చెప్పిండు. 7 పోతులు 2 మరకలు. బార్గెనింగ్ అనేది ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. ఈ వారం బాగా తక్కువ వచ్చినాయి జీవాలు. ఇదేనా అది? 12,000 అమ్మినా? ఓకే, ఈ జోడి 15,000 పోయినాయి ఫ్రెండ్స్. కాకపోతే పెద్ద పిల్లలు ఉన్నాయి, కొన్ని చిన్న పిల్లలు ఉన్నాయి. ఇలా ఈ సైజు ఉన్నాయి సాదుకోవడానికట. జోడి 15,000, జత 15,000, 15,000 పేర్. ఈ సైజు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు తీసుకుని బండ్లు వేసుకున్నారు. పేర్ 15,000 జోడా. అన్న, మేక లోకలేనా ఇది? ఏం ధర చెప్తున్నావా? 21,000 చెప్తున్నావా? సూడి మేక ఫ్రెండ్స్, పెద్ద మేక. 21,000 చెప్తాడు. ఆయన చెప్పింది మనం ఫైనల్ రేట్ ఏం కాదు. మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. సైజు మాత్రం భారీగా ఉంది మేక. ఎన్ని 2,000 వేస్తాయా, ఎక్కువ వేస్తుందా? 3 వేస్తుందా? ఈ సైజు ఉంది మేక మాత్రం. 21,000 చెప్పిండు. ఫైనల్గా ఏమొస్తుంది రేటు? 18,500 వస్తుందా? ఓకే, 18,000 ఇస్తా అంటాను ఫైనల్గా. అన్న, ఎన్ని గోళ్ళు తెచ్చారు? గొర్రెలు ఇవి 40 గొర్రెలు వేసాయి. 40 గోళ్ళు తెచ్చారా? అంటే ఏలువాడు పని చేస్తాయి ఇవి? చేస్తాయి. కొన్ని కటింగ్ పర్పస్, కొన్ని ఏలువాడుకున్నాయా? ఏలువాడికి ఎక్కువ ఉంటాయి. ఏలువాడికి ఎక్కువ ఉంటాయా? ఏం ధర ఉన్నాయన్న ఏలువాడి గోళ్ళు మరి ఇక్కడ? ఏలువాడి గొర్రెలు 10,000 11,000 ఇట్లా అమ్ముతుంది. 10,000 11,000 దాకా అమ్ముతురా? 10,000 11,000 అమ్ముతున్నా అంటుండ్రు. ఏలువాడి గోళ్ళు ఏరుకొని తీసుకోవచ్చు అంటుండ్రు. వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్గా మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అన్న, ఎన్ని గోళ్ళు తెచ్చారు ఇవి? 25 గోళ్ళు తెచ్చారా? సడే గోళ్ళు ఏం రేటు ఉన్నాయి అన్నవి? 9,000 ఒకటి ఉందా? సడే గోళ్ళు ఫ్రెండ్స్ 9,000 ఒకటి ఉంది. ఏలువాడికి పని చేస్తాయి కదా ఇవి? 9,000 చెప్తాడు. ఏలువాడికి పని చేస్తాయని చెప్తాడు. గోళ్ళు మాత్రం చాలా పెద్దగానే ఉన్నాయి ఇవి. 9,000 కూడా ఇస్తా అంటుండ్రు. వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు కూడా. మళ్ళీ ఈ సైజు ఉన్నాయి గోళ్ళు అయితే. 9,000 చెప్పిండు. బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఏం రేటు ఉంది మేకపోతే ఇది? ఏం రేటు ఉంది? 25 చెప్తున్నావా? మనం బేరం ఉంటుందా? మాట్లాడుకోవచ్చు నా బేరం? ఫైనల్గా ఏమి ఇచ్చి పెడతాయి మరి? ఫైనల్ రేట్ 24,000 ఇస్తావు. 1000 రూపాయలు తగ్గించి ఇస్తా అంటావు. ఓకే, భారీ సైజ్ మేకపోతుంది ఫ్రెండ్స్. 25,000 చెప్పిండు. 24,000 ఇస్తా అంటాడు. బేరం అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు, చేసుకోవచ్చు. చాలా పెద్ద సైజు ఉంది మేకపోతు కూడా. ఇదేం రేట్ ఉంది పెద్ద మనిషి? ఇదేం రేట్ ఉంది? 22. కొంచెం మీడియం ఉన్నది, చిన్న సైజు ఉంది. 22 చెప్తాండి. ఇది నల్లపోతు 22,000 చెప్తాండి. ఇది ఇవి కుదాలు ఉన్నాయి, కొన్ని పొట్టేలు ఉన్నాయి. 5,000 తోటి ఆటో వేసుకునేది. ఈచ్ వన్ జత 10,000 తోటి వేసుకున్నారు. ఇవి సగం పొట్టేలు ఉన్నాయి, సగం కుదాలు ఉన్నాయి. ఇవి జత 10,000 తోటి వేసుకున్నారు. ఈ వారం సడగోలు కూడా బాగానే వచ్చినాయి.
జోడి 14,000 చెప్తాడు. ఈ పిల్లలు 20 పిల్లలు ఉన్నాయి. 14,000 చెప్పిన జోడి. మనం బార్గెనింగ్ అనేది ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. జత 14,000. ఎన్ని గోళ్ళు తెచ్చినావు అన్నవి? 30 గోళ్ళు వేసుకొచ్చినావా? పిల్లలు ఏమి లేవా? ధర ఏముంది వీడికి? ఒకటి 11,500. 30 గోళ్ళు 11,500 చెప్తాను. చాలా పెద్దగా ఉన్నాయి గోళ్ళు. ఇంకా చిన్న పెద్ద మిక్స్ ఉన్నాయి లేవి. వీళ్ళ వాటికి పనిచేస్తాయి గోళ్ళు. జోడి 22-23,000 చెప్పాడు. ఫైనల్ ఏమొస్తుంది అన్నది? అదేం కాలే 10,000 ఒకటా? అంటే 20,000. ఓకే, ఒకటి ఈచ్ వన్ 10,000 చెప్తాడు. కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయి అంటాడు. ఇలా కొన్ని పెద్దగా కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ రేటు చెప్తాడు. జోడి 20,000. అన్న ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం? ఇవి 30 గోళ్ళు తెచ్చినావా? 30 గోళ్ళు ఏం ధర ఉన్నాయి అన్నవి? జత 17,000. జత 17,000 చెప్తాను. కొన్ని సూడి గోళ్ళు కూడా ఇంట్లో ఉన్నాయి. పిల్లలు ఏం లేవా అన్న? పిల్లలు ఏం లేవు. 17,000 చెప్పిండు. సూడి గోళ్ళు ఉన్నాయి కొన్ని. మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్లు కావు. 17,000 జత చెప్పిండు. పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి. ఇవి విడివిడిగా అమ్ముతారు. ఇవి 9,000 నుంచి 10,000 అమ్ముతారు. ఒక్కొక్క గొర్రె పెద్దగా ఉన్నాయి గొర్రెలు మాత్రం 9,000 నుంచి 10,000 అమ్ముతారు. నమస్తే, తెచ్చినావే? 9,000 నుంచి 10,000 అమ్ముతారు. విడివిడిగా అమ్ముతారు గొర్రెలు మాత్రం. పెద్ద సైజు ఉన్నాయి గొర్రెలు ఇవి. భారీ పొట్టేలు లోడ్ అయినవి. పెద్ద పొట్టేలు, కొన్ని చిన్న పొట్టేలు. పైన ఏమో చిన్న వేసారు, కింద ఏమో పెద్ద పొట్టేలు వేసారు. భారీ సైజు ఉన్నాయి పొట్టేలు మాత్రం లోడ్ అయినాయి ఆల్రెడీ. అన్న పోతే ఏం రేట్ ఉంది? 18 ఉందా? ఫైనల్ ఏమొస్తుంది అన్న? ఫైనల్ కు 17,000 వస్తుందా? తెలంగాణ బ్రీడ్ నల్ల మేకపోతు 17,000 ఇస్తా అంటాడు. సైజు మాత్రం బాగానే ఉంది. ఓకే, ఆ పిల్లలు ఏం చెప్తున్నావు? గొర్రె పిల్లలు ఈ జత 16 చెప్తున్నా. 16 చెప్తున్నావా? గొర్రె పొడవులు అన్ని అదే మొత్తం పొట్టేలు 16,000 జోడి చెప్తాను. తగ్గించేస్తాడు. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది కదా? ఉంటది. ఓకే ఓకే, ఫైనల్ గా చిన్నగా ఉన్నాయి కదా పిల్లలు. ఫైనల్ ఏమొస్తుంది అన్న మరి? ఫైనల్ వస్తుంది. అంత జోడు అంతకంత పోతే తగ్గిస్తా. ఎంత వస్తుంది అంతకంత తీసుకుంటే? పడుతుంది 15 దాకా పడుతుంది. 15 దాకా పడుతుందా? ఓకే, మొత్తం జట్టు మీద తీసుకుంటే 15,000 జత ఇస్తా అంటాడు. 15,000 పేర్. మనకు బార్గెనింగ్ అనేది ఉంటుంది, మాట్లాడుకోవచ్చు ఇంకా కూడా. ఎందుకంటే పక్కన బేరం జరుగుతుంది కాబట్టి అన్నీ క్లియర్ చెప్పలేరు వీళ్ళు కూడా. అన్న 3 మేకపోతులు నీయేనా? ఏం ధర చెప్తున్నా? 3 18,000 కూడా చెప్తున్నావు. ఈచ్ వన్ 18,000 చెప్తాడు. ఈచ్ వన్ 18,000 చెప్పిండు. మేకపోతులు మాత్రం చాలా భారీ సైజే ఉన్నాయి. ఒకటొకటి 18,000 చెప్పడం జరిగింది. బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు, మనం బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 18,000 చెప్పిండు ఒకటొకటి. ఎంత కూడా ఉన్నాయండి మొత్తం జుమ్లా వేసుకుంటే ఎంతకి ఇస్తేవి? ఏదైనా 5,000, 5,500 ఇట్లా 6,000 పడుతుంది. పిల్లని బట్టి గిరాకీ తీరు. ఓకే ఓకే, బట్టి 5,000 నుంచి 6,000 దాకా ఉన్నాయంటువంటి పిల్లలు. మేకపోతే పిల్లలు ఉన్నాయి, కొన్ని మరక పిల్లలు కూడా ఉన్నాయి. ఇలా 5,000 తోటి ఇస్తా అంటున్నాడు. ఓకే, పదిహేను పోతుపిల్లలు మొత్తం 15,000 చెప్తాడు. జత 15,000 చెప్పిండు. పిల్లలు మాత్రం యాక్టివ్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి పిల్లలు. జోడి 15,000 చెప్పినావు కదా? ఓకేనా? తెల్ల మేకలు మంచిగా ఉన్నాయి. మేక ఒకటి పిల్లనా? మేక పిల్ల 26,000 చెప్తానా? తెల్లగా ఉన్నాయి అనేది రేట్ ఎక్కువ. ఓకే ఓకే, అదే అదే అది చూడుతోడు ఉన్నా. పెద్ద మేక చూడుతోడు ఉందా? ఇది ఈ సూడు మేకనా? ఈ సూడుది ఇది మరక పిల్ల. 26,000 చెప్పిండు అన్న. చెప్పింది ఫైనల్ రేట్ ఏం కాదు, మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. 2 తల్లే బాగున్నాయి.
4 మేకలు 50,000 చెప్పిండు. పెద్ద సైజు ఉన్నాయి మేకలు కూడా, జర చూడుతూ ఉండదు ఆ మేక. ఇది 2 చూడుతూ ఉన్నాయా? ఇంతేనా? అది ఒకటి చూడుతూ ఉంది అది. 55,000 చెప్పిండు. ఈ పిల్లలు కాక బేరం అనేది నడుస్తుంది. ఇంకా ఈ గొల్లు సడగోళ్ళు 19,000 జత చెప్పిండు. మనం బార్గెనింగ్ అనేది ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. 19,000 చెప్పిన పెద్ద మనిషి. ఫైనల్ ఏమొస్తుంది? ఫైనల్ రేట్ ఏమొస్తుంది? 18కి వస్తుందా? 9,000 కోటి ఈచ్ 9,000 కోటి చెప్తాడు. ఇంకా బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు అడిగిన కస్టమర్ మాత్రం 7,000 కోటి అడిగిండు రైతు.